చతుశ్చక్ర పుష్పక విమానము ఇచ్చటికేలా వచ్చినది? హాయ్ హాయ్ అత్తమ్మా. రాజా ఉన్నాడమ్మా? ఉన్నారు ఖడ్గ తయారీశాలలో. నేను పోయి తోడుకుని వచ్చేదను. అటులనే అగ్ని పెట్టె కూడా కొని తెచ్చి కాఫీ అమృతమును కాల్చి ఇచ్చేదను. నీవు గృహము లోపలికి అరిగి ఉచిత సోఫాసనమును అలంకరించుము. హాయ్. నీ కొడుకు ఎవడో నీకు తెలిసిపోయాడా? స్వామి, తెలిసింది స్వామి, తెలిసింది. నిజంగా మీరెంత మహానుభావులు. ప్యాలెస్ లోకి అడుగు పెడుతూనే నా మనసులో ఏముందో గ్రహించారు. ఇప్పుడు నా కొడుకును నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించారు. మీ మహిమ అంతా ఇంతా కాదు. అవును, నా మహిమ అంతా ఇంతా కాదు. ఎంతో నువ్వే చూడు. స్వామి, ఏమిటి స్వామి ఇదంతా? సత్యం మాతా సత్యం, తల్లి సత్యం. రాజాకి నీవు తల్లి ఎనిడి సత్యం అతనికి తెలియడం నాకు అప్రియం. కనుక నీవు తల్లివనే సత్యం రాజాకి చెప్పకూడదు. ఎవరు నువ్వు? నా కొడుకు నేను తల్లినని ఎందుకు చెప్పకూడదు? యథా ఆజ్ఞప్తం తదా కుర్యాత్. నిజం చెప్పు, నువ్వెవరు? ఎందుకు ఈ వేషాల్లో వచ్చావు? నన్ను ఎందుకు ఇంత భయపెడుతున్నావు? చెప్పు, నీకేం కావాలి? నీ కొడుకు ప్రాణం. రాక్షసుడా! బళ బళబళ, అది కూడా నీకు తెలిసిపోయిందా? అవును, నేను రాక్షసుడనే. చాలా పెద్ద పని మీద ఇచ్చటకు వచ్చి తినే. విజయదశమి నాటితో నా పని ముగుస్తుంది. అంతవరకు నీవు నా చేతిలో మరబొమ్మవి. చెప్పినట్టు చేసినచో నీకును నాకును రుణము తీరు. చెయ్యనిచో నీకును నీ కొడుకును రుణము తీరు. మీరు మాట్లాడుకునుడు, నేను వెళ్ళి కాఫీ అమృతమును కాల్చి తెచ్చదను. నువ్వెక్కడికి వచ్చావేంటమ్మా? తల్లి బిడ్డను వెతుక్కుంటూనే రావాలి కదా బాబు. ఏమిటమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? బాబు, నీకు చాలా విషయాలు చెప్పాలి. అసలు నువ్వు ప్యాలెస్కి ఎందుకు రావటం లేదు? నాకు దూరం అయిపోతావా? అలా జరిగితే నేను బతకలేదు. అమ్మా, ఏదో 2 రోజులు కనపడకపోతే అంత బాధపడతావేంటమ్మా? 2 రోజుల గురించి కాదురా, శాశ్వతంగా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని. ఈ తల్లి తప్పన నీకు అర్థం కాదు. ఈ ప్రపంచమే పేలి 2 ముక్కలైపోయినా నీ బిడ్డ నీకు దూరం కాడమ్మా.
ఈ సొరంగంలో ఎన్నో మార్గాలున్నాయట. ఒక మార్గం నుంచి ఇంకో మార్గంలోకి మారుతూ ముందుకి వెళ్ళొచ్చు, వెనక్కి రావచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏదో ఒక మార్గం గుండా మళ్ళీ ప్యాలెస్ లోకి రావాలని ఆ నక్కా నాగభూషణ్ గారు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు. ఇంకా లాభం లేదురా. మనం ఆ దొంగ స్వామీజీ గారిని రహస్యంగా కలిసేసి ఆడి గురించి మనం ఏమనుకుంటున్నాడో చెప్పేసి మన గురించి ఆడేమనుకుంటున్నాడో తేల్చేసుకోవాలి ప్లీజ్. తేల్చేసుకో. ఆడికి గాని తెక్కరేగిందంటే నక్క నాగభూషణం ఆమ్ ఫట్ అంటాడు. వెంటనే నీ కపాల వాడు రుద్రాక్షమాల్లో ఫట్ మంచి ఇక్కడిపోతుంది. నాకు చావు లేదు కానీ ఇవాళ నా చేతుల్లో దీనికి చావు మూడిద్దరా. పైకి వెళ్దామని మెట్ల దగ్గరికి వెళ్ళినోడికి లిఫ్ట్ ఎదురైనట్టు 25 సంవత్సరాల నుంచి మకుటం ఉన్న మహారాజులా ఎలుగుతున్నోడిని ఇదొచ్చి నన్ను కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గడిచేసిందిరా. ఇప్పుడు దీన్ని చంపితే దీని శవాన్ని మనం పూర్తి చేయొచ్చు. డబ్బు కోసమే రారాజు ఇదంతా చేశాడు అని మట్టి ఆడి చేతికి అంటించేయచ్చు. వద్దుగురు, నా మాట విను. 25 ఏళ్ల క్రితం జగపతి గారిని చంపావు. ఆ పాపమే నిన్ను, నీతో ఉన్నందుకు నన్ను ఈ డ్రైనేజ్ గోతుల్లో నడిపేస్తుంది. అంతకంటే పెద్ద పాపం చేయకు. ఆవిడ మహాతల్లి. ఆ దేవత కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. పైన గుడుంది, నీ దేవి దండకు వెళ్ళి అక్కడ చదువుకో. నిన్న దేవుడు క్షమించడు రా. నాశనం అయిపోతారు. అదే నన్నేం చెయ్యొద్దు. ఇన్నాళ్ళు జీవితం మీద విరక్తి కలిగి చావడానికి ఆరాటపడ్డాను. ఈ రోజు రాజా నా కన్న కొడుకని తెలిసి బతకడానికి ఆరాటపడుతున్నాను. వాడే నా కన్న కొడుకని తెలిసి కూడా బాబు నేనే నీ కన్న తల్లిని అని మనసు విప్పి చెప్పుకోలేకుండా నా నోరు కట్టేశారు. కన్న తల్లివని తెలియకుండానే ఆ రాజాగాడు నిన్ను తీసుకొచ్చి నా పీక మీద కత్తించేశాడు. ఇప్పుడు మీరు తల్లి కొడుకులని తెలిసి ఇద్దరు ఒకటైపోతే నన్ను 2గా చీల్చారు. నన్ను చంపద్దు. నువ్వు పరిగెడతావని నాకు తెలుసు. పరిగెడతా. మళ్ళీ పరిగెడతావని తెలుసు. పరిగెడతా. ఇక పరిగెత్తలేవని తెలుసు. ఇక్కడ లేదు, ఇక్కడ పరిగెత్తలేను. నాగభూషణం, బీపీ ఒక భయంకరమైన వ్యాధి. అది నాకు విపరీతముగా వచ్చుతున్నది. రారాజు ఇప్పుడు నన్ను చంపుట ఖాయము. ఇదంతైను నా కర్మము. చేసిన పాపము చెప్పినచో రారాజు కొంతైనా క్షమించగలడు. వీరి తండ్రి జగపతి రాజును చంపి వారి వంశమును చిన్నాభిన్నము చేసి తినే. ఆ తదుపరి నేను ఆ గద్దెనెక్కి తినే. ఇటువంటి దుర్మార్గములు చాలా చేసి ఉంటే కావున ఇప్పుడు నేను